గత 3 దశాబ్దాలుగా పులివెందుల రాజకీయాలను శాసిస్తుంది వైఎస్ఆర్ కుటుంబం. వైఎస్ఆర్ తర్వాత జగన్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటిదాకా అక్కడ ఎదురులేని జగన్కు నిన్న జరిగిన ఉప ఎన్నిక పెద్ద షాకే ఇవ్వబోతుంది. పులివెందుల్లో ఈ విధంగా ఎన్నికలు జరుగుతాయని జగన్ కల్లో కూడా ఊహించి ఉండడు. 30 సంవత్సరాలుగా అక్కడ జెడ్పీటీసీకి ఎన్నికలు లేకుండా చేసిన ఘనులు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి. ఎప్పుడూ ఏకగ్రీవమే. 30 సంవత్సరాల క్రితం టీడీపీ తరఫున తులసిరెడ్డి గెలిచి జెడ్పీ చైర్మన్ అయ్యాడు. తర్వాత నుండి అక్కడ జెడ్పీటీసీకి ఎన్నికే జరగలేదు. చాలా కాలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరిని నిలబెడితే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. వైఎస్ఆర్ తర్వాత అంతా వైసీపీ మనుషులే. 30 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికది. ప్రచారం అయితే నువ్వా నేనన్నట్టుగా జరిగింది. కానీ పోలింగ్ నాడు మాత్రం వైసీపీ చేతులెత్తేసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొన్నటి దాకా జగన్ వెంట తిరిగిన నాయకులు ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరు, ఒక్క అవినాష్ రెడ్డి తప్ప. కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. మరికొందరు ఈ కేసులు దాళ్లు మనకెందుకు లేని సైడ్ అయిపోయారు. చాలామంది ఊరు విడిచి వెళ్ళిపోయారు కూడా. అందుకే నిన్న పోలింగ్ బూతుల్లో కూర్చోవడానికి ఏజెంట్లు కూడా లేకుండా పోయారు. అవినాష్ రెడ్డి మాత్రం టీడీపీ వాళ్ళు మా ఏజెంట్లను తరిమి కొట్టారని సొల్లు కబుర్లు చెప్పాడు. ఓటర్లు కూడా దేనికి భయపడకుండా బయటికి వచ్చి ఓట్లేశారు. మహిళలు, యువతి యువకులు పెద్ద ఎత్తున నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లలో నమ్మకం, భరోసా కల్పించడంలో ఫుల్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా పులివెందుల లాంటి ఫ్యాక్షన్ ఏరియాలో రక్తపాతం లేకుండా ఎన్నికలు జరిగాయంటే అది మామూలు విషయం కాదు. ఈసీ సంగతి ఏమో కానీ క్రెడిట్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 76% పైన పోలింగ్ జరగటం ఒక రికార్డుగానే చెప్పాలి. జగన్ గ్యాంగ్ ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఈ విషయం జగన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు గ్రహిస్తే చాలా మంచిది.